2011లో ఇండియా వరల్డ్ కప్ కొట్టిందంటే రీజన్ ఏంటి? అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు అయ్యారంటే రీజన్ ఏంటి? చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ అన్నీ నెంబర్ 1 పొజిషన్కి రావడానికి రీజన్ ఏంటి? రీజన్ అంతా ఒకటే, టీమ్ వర్క్. సో ప్రపంచంలో ఎవరు ఎదుగుతున్నా, ప్రపంచంలో ఎవరన్నా ధనవంతులు అయ్యారంటే 99% టీంతో పనిచేసిన వాళ్ళే, ఆ టీంతో పనిచేయించుకున్న వాళ్ళే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్తారు. అలానే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో అయినా, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో అయినా సక్సెస్ అవ్వాలంటే టీం వర్క్ ఉండాల్సిందే, టీంతో పనిచేయాల్సిందే. ఇప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ అవ్వడానికి యాజ్ ఏ లీడర్గా మీ టీంతో ఎలా పని చేపిస్తున్నారో కొన్ని పాయింట్స్ మనం చెక్ చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ ఓవర్ దెన్ మోటివేషన్. నాకు ఈ మధ్యకాలంలో చాలా కాల్స్ వస్తున్నాయి. నేను కూడా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో జాయిన్ అయ్యానండి, కాకపోతే నన్ను ఎవరైతే జాయిన్ చేశారో ఆ పర్సన్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఈ బిజినెస్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలియట్లేదు, మీరు నాకు ఏమైనా సపోర్ట్ ఇస్తారా అని చెప్పి ఇలాంటి కాల్స్ అన్నీ వస్తున్నాయి. బాస్, లీడర్స్ చాలామంది వాళ్ళ డౌన్ లైన్స్లో ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళని గుర్తించేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంలో చాలా లోపం జరుగుతుందన్నమాట. దీనివల్ల కూడా మీ బిజినెస్ చాలా డల్ అయిపోవచ్చు. చాలామంది అయితే బిజినెస్ ఆపర్చునిటీ చెప్తారు, రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రిక్రూట్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి కేవలం మోటివేషన్సే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఓకే, ఈ బిజినెస్ని మీరు 1 year బిల్డ్ చేస్తే ఇంత వస్తుంది, 2 yearsలో ఇంత వస్తుంది, 4 yearsలో ఇంత వస్తుంది, 5 yearsలో ఇంత వస్తుంది, ఇంత టీం పెరిగితే ఇంత ఇన్కమ్ వస్తుంది అని. సో హనుమంతుడి శక్తి హనుమంతుడు తెలియదు, అలా జాంబవంతుడు లాంటి వాళ్ళు దాన్ని గుర్తు చేశారు. అలానే మీలో కూడా ఒక శక్తి ఉంది, మీరు ఇంత చేయగలుగుతారు, అంత చేయగలుగుతారు. ఓకే, ఒక లారీ డ్రైవరు డైమండ్ అయినప్పుడు మీరు అవ్వలేరా? ఒక ఆటో డ్రైవరు ఈ బిజినెస్లో సక్సెస్ అయినప్పుడు మీరు అవ్వలేరా? ఇలాంటి మోటివేషన్ స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటారు. బాస్, మోటివేషన్తో పాటు డెమాన్స్ట్రేషన్ కూడా ఇస్తేనే ఈ బిజినెస్లో నిలబడతారు. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి? మీ టీంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి లిస్ట్ ప్రిపేర్ చేయడం, దగ్గరుండి లిస్ట్ ప్రిపేర్ చేయించగలుగుతారా? ఒకవేళ ఆఫ్లైన్లో అయితే దగ్గరుండి లిస్ట్ ప్రిపేర్ చేయిస్తారా? లిస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీరే ఆ లిస్ట్ నుంచి ఒక 2-3 కాల్స్ అతని దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే అతను అబ్జర్వ్ చేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ కాల్స్ అతనితో మాట్లాడించండి. 1-2 కాల్స్ మిస్ అవుతూ ఉంటాయి, భయపడుతూ ఉంటాడు, నో ప్రాబ్లం, నెమ్మదిగా ప్రాక్టీస్ పెరుగుతుంది. ఇది డెమాన్స్ట్రేషన్. అలాగే మీరు ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, పొద్దాక ఎక్స్ప్లెనేషనే కాదు, ఒక డెమో చేసి చూపించండి, తర్వాత అతనితో డెమో చేయించండి. ఓకే, అతనికి కూడా ప్రొడక్ట్ క్వాలిటీ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది డెమాన్స్ట్రేషన్. ఆన్లైన్లో బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీ ప్రాస్పెక్ట్ ఎక్కడ ఉన్నాడు? ఓకే, సో మీ ప్రాస్పెక్ట్ ఎక్కడ ఉన్నప్పుడు మీరేం చేయాలి? కాల్స్ మాట్లాడడానికి కాన్ఫరెన్స్లో ఉండండి, కాన్ఫరెన్స్లో మాట్లాడండి. సో మీరు మాట్లాడేది కొత్త ప్రాస్పెక్ట్ తోటి ఏం మాట్లాడుతున్నారు అనేది మీ కింద జాయిన్ అయిన అతను వింటూ ఉంటాడు. అలాగే ఒకవేళ కుదరకపోతే మీరు ఎవరైనా సొంతగా ప్రాస్పెక్ట్తో మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడింది రికార్డ్ చేసి మీ డౌన్లైన్కి పంపించండి, కొత్త డౌన్లైన్కి పంపించండి. ఓకే, కొత్త రిక్రూట్ అయిన పర్సన్కి పంపించండి, అతను విని నేర్చుకుంటూ ఉంటాడు. లేదా అతను మాట్లాడేది రికార్డ్ చేసి మీకు పంపించమనండి. ఇలా మీరు మాట్లాడుతున్న ప్రాస్పెక్ట్తో మాట్లాడుతున్న అన్ని కొత్త వాళ్ళకి పంపిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏం సబ్జెక్ట్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా హ్యాండిల్ చేయాలని వాళ్ళకి అలవాటు అవుతుంది. ఇది డెమాన్స్ట్రేషన్. అలాగే ప్రొడక్ట్ డెమోస్ కూడా జూమ్లో వాళ్ళకి డెమో చూపించేస్తారా? వాళ్ళని ఇంట్లో ఆ డెమో చేసుకోమని చెప్పండి, దాన్ని రికార్డ్ చేసి వాళ్ళకి ఎవరికైతే లిస్ట్ ఉందో ఆ లిస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయమని చెప్పండి. ఇలా కూడా మనం డెమాన్స్ట్రేషన్ చేపించి ఆన్లైన్లో ఫార్వర్డ్ చేయొచ్చు. సో ఎప్పుడు కూడా మోటివేషన్ చెయ్యండి, ఇంత చేయండి, అంత చేయండి, వెళ్ళండి, మాట్లాడండి, ఇవన్నీ చెప్పడం కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్గా చేసి చూపించండి. మోటివేషన్ ఇప్పుడు ఉంటుంది, మీటింగ్ హాల్లో నుంచి బయటికి వెళ్ళిపోగానే డల్ అయిపోతారు. అదే మీరు ప్రాక్టికల్గా నేర్పిస్తున్నారనుకోండి, మోటివేషన్తో పాటు ఈ ప్రాక్టికల్నెస్ అనేది మిమ్మల్ని, మీ టీంని నిలబెడుతుంది అనమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎర్లీ యాక్టివేషన్ ఆఫ్ న్యూ అసోసియేషన్. మీ బిజినెస్ ప్రజెంటేషన్ ఎవరో విన్నారు, తర్వాత ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను తెలుసుకుంటాను, మీతో ఒక 1 week జర్నీ చేస్తాను లేదా 2 weeks జర్నీ చేస్తాను, తర్వాత డిసైడ్ అవుతానని చెప్పి ఆ పర్సన్ అన్నాడు, నో ప్రాబ్లం, అలా జర్నీ చేయించండి. ఓకే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి, మీ మీటింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉండండి, మీ సబ్జెక్ట్ నేర్పిస్తూ ఉండండి. కానీ నెలలు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్ళొద్దు. మీ కొత్త ప్రాస్పెక్ట్ ఎవరైతే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉండి వచ్చారో వాళ్ళని ఖచ్చితంగా మీరు రిక్రూట్ చేసేసుకోవాలి. మీ టీంలో దాదాపు ఒక 1 week నుంచి 2 weeks లోపు అయిపోవాలన్నమాట. ఓకే, సో ఎందుకు అలా అవ్వాలంటే మనకి బిజినెస్లో టర్నోవర్ జరుగుతూ ఉంటే ఇన్కమ్ వస్తుంది. ఏమా రైట్? సో మీకు ఆల్రెడీ వచ్చిన పాత టీం నుంచి మహా అంటే 40% టర్నోవర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. మిగిలిన 60% ఎప్పుడు కూడా న్యూ జాయినింగ్స్ తోటే, న్యూ ప్రాస్పెక్ట్స్ తోటే ఎక్కువగా వస్తుంది. అందుకని ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ ఎక్కువగా జరుగుతూ ఉంటే టీంలో కూడా ఒక ఊపు వస్తుంది అనమాట. బిజినెస్లో కొత్తగా రిక్రూట్ చేసుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా మీరేం చేయొద్దు,
మీరేం చేయొద్దు, జస్ట్ సైన్ అప్ అవుతే చాలు, మిగిలిన పని మేము చూసుకుంటాం అని చెప్పి పిచ్చి అబద్ధాలని చెప్పకండి. ఇది సింపుల్ బిజినెసే, కానీ ఈజీ కాదు. ఓకే, సో ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పనులు ఏమేమి ఉన్నాయి, అవి వాళ్ళు చేయగలుగుతారా లేదా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే మీ టీంలో రిక్రూట్ చేసుకోండి. ఓకే, జస్ట్ జాయిన్ అయితే చాలు డబ్బులు వస్తున్నాయి అని, ఈజీగా మనీ వస్తాయని మీరు వాళ్ళ బ్రెయిన్కి అలా ఎక్కిచ్చారనుకోండి, తర్వాత వాళ్ళు ఏమి చేయరు. వాళ్ళు ఏమి చేయనప్పుడు ఒకరిని చూసి ఒకరు నెమ్మదిగా మీ టీం అంతా ఏమీ చేయకుండా కూర్చుంటుంది. నేను చాలా వింటూ ఉంటాను, నా టీంలో 100 మంది ఉన్నారు, నా టీంలో 200 మంది ఉన్నారు, నా టీంలో 50 మంది ఉన్నారు, కానీ జీరో టర్నోవర్, రూపాయి రావట్లేదు. ఇలా ఏమి చేయక్కర్లేదు జాయిన్ అవ్వండి, ఏం చేయక్కర్లేదు జాయిన్ అవ్వండి అని చెప్పడం వల్ల జరుగుతున్న మిస్టేక్లు అనమాట. ఏమీ చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బాస్? ఈజీగా డబ్బులు ఎలా వస్తాయి? ఈజీగా డబ్బులు వచ్చాయంటే దాని పర్యవసానాలు కూడా చాలా డేంజర్గా ఉంటాయి. ఇందులో పని ఉంది బాస్. ఓకే, ఆ పని ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. మనం వచ్చింది మౌత్ పబ్లిసిటీ బిజినెస్లోకి. థర్డ్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్ ఫ్రమ్ ఎవ్రీ ఈవెంట్. మనం పాత టీం కోసం ఈవెంట్ కండక్ట్ చేస్తాం, లేదా కొత్త టీంని కూడా దానికి ఇన్వైట్ చేస్తూ ఉంటాం. జూమ్ మీటింగ్ అయినా, ఆఫ్లైన్ అయినా, ఆన్లైన్ అయినా. ఈవెంట్ చాలామంది ఆఫ్లైన్లో నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, వాళ్ళ ఈవెంట్ ఉందంటే మీటింగ్ టికెట్స్ అమ్మడానికే చూస్తూ ఉంటారు. టికెట్స్ ఎన్ని అమ్ముడిపోయినాయి, ఎంతమంది వచ్చారు, ఓకే ఇదంతా ఓకే. ఆ తర్వాత రిజల్ట్ ఏమొస్తుంది, ఆ ఈవెంట్ నుంచి జనాలు ఏం నేర్చుకున్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, దాని రిజల్ట్ వస్తుందా లేదా. మీ టీంలో ఒక ఈవెంట్ 100 మంది టీం తోటి ఒక ఈవెంట్ క్రియేట్ చేశారంటే నెక్స్ట్ మంత్కి ఆ టర్నోవర్ ఎక్కువ అవ్వాలి, లేదా రిక్రూట్మెంట్ ఎక్కువ జరగాలి. మీకు టర్నోవర్ పెరగట్లేదు, రిక్రూట్మెంట్ జరగట్లేదు అంటే మీరు పెడుతున్న ఈవెంట్ వల్ల ఉపయోగం ఏంటి? ఇలా ఉపయోగం లేని ఈవెంట్లు ఎన్ని పెడితే మాత్రం ఏంటి యూస్? సో ప్రతి ఈవెంట్కి ఒక ఉద్దేశం ఉండాలి, ఒక గోల్ ఉండాలి. ఓకే, ఆ గోల్ రీచ్ అయ్యామా లేదా రీచెక్ చేసుకోవాలి. మీటింగుల మీద మీటింగులు, ఈవెంట్ల మీద ఈవెంట్లు చేసుకుంటూ పోతున్నారా, దాని నుంచి రిజల్ట్ వస్తుందా లేదో అబ్జర్వ్ చేస్తున్నారా లేదో చూసుకోండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి పవర్ ఆఫ్ యూనిటీ. ఇది చాలా చాలా ముఖ్యం. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీకైనా, లేదా ఏ కార్పొరేట్ కంపెనీకైనా, ఏ టీంకైనా. ఎగ్జాంపుల్కి మీరు గూగుల్లో జాబ్ చేస్తున్నారు. గూగుల్లో జాబ్ చేస్తున్నప్పుడు మీరు ఎన్ని గంటలకు ఆఫీస్కి రావాలి, ఓకే ఎన్ని గంటలు ఆఫీస్లో ఉండాలి, లంచ్ టైం ఏంటి, మీ డ్రెస్ కోడ్ ఎలా ఉండాలి, మీ డిసిప్లిన్ ఎలా ఉండాలి, ఓకే ఇవన్నీ కూడా ఒక టీం అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఎంతమంది ఎంప్లాయీస్ వెళ్ళినా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమాటిక్ ప్రకారం ఫాలో అవుతారు. రైట్? సో ఇలానే నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రతి కంపెనీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఓకే, సో ఆ కంపెనీ సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉంటేనే టీం అంతా యూనిటీగా ఉంటుంది. ఆ సిస్టమ్ మీ టీం పర్ఫెక్ట్గా ఫాలో అవ్వకపోతే యూనిటీ దెబ్బతింటుంది. మీ అప్లైన్ గురించి మీరు ఏదో బ్యాడ్గా మాట్లాడుతున్నారు, మీ డౌన్ లైన్స్ కూడా అదే నేర్చుకుంటూ రేపు రోజున మీ గురించి కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటారు. ఇలా నెమ్మదిగా మీ టీం అంతా కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. సో మ్యాక్సిమం అప్లైన్లో అయినా క్రాస్ లైన్లో అయినా పాజిటివ్ ఎతకండి. ఓకే, ఒకవేళ ఆ అప్లైన్ వల్ల నెగిటివ్ వల్ల మీ టీం ఖరాబ్ అయిపోతుంది అనుకున్నప్పుడు టీంకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇగో ఇది పలానా, ఇప్పుడు వస్తున్న రిజల్ట్ ఈ పని వల్ల. సో మన అప్లైన్ చెప్తున్న ఈ పని వల్ల రిజల్ట్ తగ్గుతుంది, ఇగో ఈ పని వల్ల రిజల్ట్ పెరుగుతుంది. సో మనం రిజల్ట్ ఓరియంటెడ్ వెళ్దామా, రిజల్ట్ ఓరియంటెడ్ కాకుండా పాత పద్ధతిలో వెళ్దామా, ఇలా క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో మీ టీంకి మీ అప్లైన్ పైన రెస్పెక్ట్ పోకుండానే ఎట్ ద సేమ్ టైం మంచి ఏందో చెడు ఏందో క్లారిటీ ఇచ్చకుండా యూనిటీగా తీసుకెళ్ళాలి. అప్లైన్తో ఎలా ఉండాలి, క్రాస్ లైన్తో ఎలా ఉండాలి, డౌన్ లైన్తో ఎలా ఉండాలి. ప్రతి నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ కొన్ని కార్డినల్ రూల్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ టీంని ఒక యూనిటీగా మెయింటైన్ చేస్తేనే మనం రిజల్ట్ చూడగలుగుతాం. పెద్ద బిల్డింగులు కడుతున్నా సరే, పెద్ద కంపెనీలు నడిపిస్తున్నా సరే, ఓకే పెద్ద షిప్పులు నడిపిస్తున్నా సరే, ఎవరైనా సరే ఒక యూనిటీగా పనిచేస్తేనే దాని అవుట్పుట్ చూపిస్తాం. మీరు సక్సెస్ అవ్వాలంటే మీ టీంలో యూనిటీ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సిన బాధ్యత మీదే. అలా అయితేనే స్ట్రాంగ్ అండ్ సాలిడ్ టీం బిల్డ్ అవుతుందన్నమాట. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.